ఇలా ఒకసారి పెళ్ళిళ్ళ స్పెషల్ క్యాటరింగ్ స్టైల్‌లో కాజు మునక్కాడ కర్రీని ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న కప్పు జీడిపప్పు పలుకులను వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని ఒక బౌల్‌లో తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్‌లో ఒక స్పూను ఎండు కొబ్బరి, ఒక స్పూను జీడిపప్పు పలుకులు, ఒక స్పూను ధనియాలు, ఒక స్పూను గసగసాలను వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక చాప్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఒక బౌల్‌లో తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్‌లోకి వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని స్మూత్‌గా పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూను ఆవాలు, సన్నగా చాప్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక చాప్ చేసుకున్న 2 టమాటాలను కూడా వేసుకొని టమాటాలు బాగా మగ్గిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక చాప్ చేసుకున్న మునక్కాయ ముక్కలను వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకొని అంతటిని ఒకసారి బాగా కలుపుకొని తగినంత సాల్ట్, ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని 5 మినిట్స్ కుక్ చేసుకొని ఫైనల్గా మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని 1 నిమిషం కుక్ చేసుకొని స్టవ్ ఆపేస్తే మునక్కాడ కాజు కర్రీ చాలా